హాయ్ హలో గాయ్స్, నమస్తే, సత్ శ్రీ అకాల్, అస్సలాము అలైకుం, ఆదాబ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాం. మన తెలుగు ప్రజలందరికీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇప్పుడు వెళ్తున్న కోడ్ల సంతకు. వచ్చేసాం ఫ్రెండ్, కోడ్ల సంత దగ్గరికి వచ్చేసాం. వీడు కోడ్లల్లో పనిచేసేటోడు మసిరివాడు వీనికి దించడానికే నేను వచ్చాను. అయితే వీంది అది కోడ్ల ఫామ్. ఎక్కడ ఉంది కోళ్ళు, ఏమేమి ఉన్నాయి వీని దగ్గర అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఈ కోడ్ల కోసం ఈ కాటన్లు తీసుకున్నాడు వాడు. ఇది మేకల సంత చూడండి, మొత్తం గొర్రెలు కనిపిస్తున్నాయి, మేకలు కనిపిస్తున్నాయి. ఇది మేకల సంత, పక్కపోటి కోడ్ల సంత ఉంటుంది. కోడ్ల సంత తర్వాత మళ్ళీ ఒంటెల సంత ఉన్నది అన్నట్టు. అయితే ఈ వీడియో ఒకటి చేసి చూపిద్దామని చెప్పేసి మీకు చిన్నగా ఒక వీడియోని చూపడం జరుగుతుంది. ఈ వీడియో ఎలా ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర టైం లేదు కాబట్టి ఇవి వచ్చేసినవి. ఇప్పుడు వీటికి ఇవి బాతులు అండి, చూడండి. ఈ ఒక్కదాని ధర 150 రూపాయలు. ఒక్క బాతు 150 రూపాయలు సౌదీ రియాల్, అంటే ఇండియా 3000 రూపాయలు. ఎలా ఉన్నాయి చూడండి బాతులు, చాలా పెద్ద పెద్ద బాతులు మ్యాక్సిమం. దీని తర్వాత చిన్న పిల్లలు కూడా ఉంటాయి చూడండి, ఈ కోడి పిల్లలు. ఇంట్లో మళ్ళీ బాతు పిల్లలు, చిన్న బాతు పిల్లలు, చిన్న కోడి పిల్లలు అన్నట్టు. ఈ దానా వేసి దీనికి పెంచి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇవి కూడా అమ్మటం జరుగుతుంది అన్నట్టు వచ్చు, నో ప్రాబ్లం. ఇవి మన దేశీ కోళ్ళు చూడండి. సౌదీలో మన దేశీ కోళ్ళు చూశారు ఎప్పుడన్నా? ఎవరన్నా చూసిన వాళ్ళు ఉండొచ్చు, సౌదీలో ఉన్న వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వీడియోలో చూడండి అందరూ. దేశీ కోళ్ళు ఉన్నాయి, పుంజులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీడే ఈ దానా వేస్తుండే. ఇప్పుడు వచ్చింది కాబట్టి పొద్దున 6 అవుతుంది. ఇక్కడ ఈ కోళ్ళకి దానా వేస్తున్నాడు. మక్క, జొన్న, మక్క అది మనం ఇండియాలో వేస్తాం కదా మక్క, అది మషిన్లో వేసి జర దొడ్డుగా ఉంటుంది అది. మళ్ళీ గోధుమ అవి వేయడం జరుగుతుంది. ఇంట్లో మళ్ళీ పావురాలు కూడా ఉంటాయి చూడండి. ఇవి దేశీ కోళ్ళు, మన నాటుకోళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. చాలా సూపర్ ఉన్నాయి కోళ్ళు కూడా, చాలా సూపర్ ఉన్నాయి. బాతులు ఉన్నాయి, మళ్ళీ తాబేలు అంటారా, తాబేళ్ళు కూడా ఉన్నాయి. చాలా చూడడానికి పావురాలు కూడా ఉన్నాయి. చూడడానికి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇవి చూడండి, ఇవి కుందేళ్ళ, మనం ఏమంటారు తెలుగులో కుందేలు అనుకుంటా నేను. చూడండి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ, ఎలా తింటున్నాయి మక్కిత్తులు. దాంతోపాటు మన పుంజులు కూడా ఉన్నాయి చూడండి మధ్యలో. అంటే జర టైం. ఇది రోమి మురిగి అంటారు, ఇది పెద్ద జాతి. ఇది ఎలా ఉంది చూడండి. ఇవి మనం ఊరితే అది కూడా ఊరుతుంది, మనం సౌండ్ చేస్తే అది కూడా సౌండ్ చేస్తుంది. చూడండి ఎంత పెద్ద ఉంది. దగ్గర అది ఒక 8-10 కిలోలు ఉంటుంది. ఇది నల్లది చూడండి, అది సపోర్ట్ చేస్తుంది. నేను మాట్లాడినప్పుడు అది కూడా సపోర్ట్ చేసింది అన్నట్టు. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు తెలియటం లేదు. ఇలా మళ్ళీ బాతులు, తెల్ల బాతులు కూడా ఉన్నాయి చూడండి. మన దేశీ కోళ్ళు కూడా ఉన్నాయి. కోళ్ళు ఈడ మధ్యలో ఒక కోడి. ఇది పౌల్ట్రీ కోళ్ళు. ఇవి అక్కడ గోడ పొంటి 5 కోళ్ళు చనిపోయినాయి. పొద్దున వాడు వచ్చే వరకే 5 కోళ్ళు చనిపోయినాయి. సాయంత్రం రాత్రి వెళ్ళాడు, పొద్దున నాతో వచ్చాడు కాబట్టి చూసే వరకు కూడా 5 కోళ్ళు చనిపోయినాయి. మరి ఇంకొకటి దేశీ కోడి కూడా చనిపోయింది. ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. బాల్టీలు వేసిన తర్వాత లాస్ట్కు వాడు తీసుకొచ్చి మళ్ళీ ఆ కోడి కూడా అందులో వేసి చూపిస్తాడు. మొత్తం 6 కోళ్ళు చనిపోయినాయి. వాళ్ళు వచ్చే లాభం వెళ్ళిపోయాయి. ఇవి పౌల్ట్రీ కోళ్ళు, ఎందుకంటే అది ఏమైందో తెలియదు. ఇక్కడ వచ్చే వరకే చనిపోయి పడి ఉన్నాయి. వాడు కూడా పరేషాన్ ఉన్నాడు చూడండి. బాల్టీలు వేసి ఇప్పుడు ఇది బలది అలా బయట వాడేస్తారు అన్నట్టు. బలది అలా వాడేసి అయితే ఆ బలది ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. ఇది
నేను తీసి లెక్క పెడుతున్నా ఎన్ని ఉన్నాయి అనేటివి. 1 2 3 4 5 ఇంకొకటి నాటుకోడి మనది నల్ల కోడి ఇది ఒకటి 6 మొత్తం 6 కోళ్ళు అండి చనిపోయినాయి పాపం. ఇక్కడ లోపల ఇవి పక్క పొంటి ఉంటాయి. ఇంట్లో కూడా మిక్స్ ఉన్నాయి, మొత్తం బాతులు ఉన్నాయి, మళ్ళీ కోళ్ళు ఉన్నాయి, పౌరాలు ఉన్నాయి ఇంట్లో కూడా. అక్కడ పక్క పొంటి కూడా ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు ముందు ఇంకా చూపిస్తాను చూడండి. అది నల్ల కోడి ఫస్ట్ మీకు చూపించాను చూడ, అదే కోడి అది. నీళ్ళు పక్కకు మొక్కజొన్న తిని పక్కకు నీళ్ళు తాగుతున్నాయి చూడండి బాతులు. సూపర్ అండి, వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. మొత్తం వీడియో చూడండి. ఇంట్లో మళ్ళీ మనకు ఒక ప్లేస్లో గొర్రెలు కూడా చూపిస్తాను, మళ్ళీ ఒంటెలు కూడా చూపిస్తాను. ఇందులో లాస్ట్లో ఒంటెలు కూడా చూపిస్తాను చూడండి. ఒంటెల మార్కెట్ కాడ చాలా సూపర్ ఉంటుంది. వీడియో మొత్తం వాచ్ చేయండి ఖచ్చితంగా. ఇది మొత్తం మార్కెట్ వెళ్ళిపోతుంది. ఇక నేను అని చెప్పిన, అరే నేను పోతున్నారా భయ్ అని చెప్తే, రా కొద్దిసేపు ఉండు వద్దు ఏం చేస్తానంటే గొర్రెల సంతలోకి వచ్చిన ఒక చిన్న షార్ట్ వీడియో అందులో తీసి పెట్టేసినాము. మొత్తం టైం లేదు కానీ తెలుగు వాళ్ళు 2 కలిసిరు నాకు. ఇగో లక్ష్మణ్ అన్నతో మాట్లాడిన తర్వాత మళ్ళీ పక్క పొంటి మన వేరే అన్న వచ్చిండు నరేష్ అన్న అని, అక్కడికి వీళ్ళు కూడా అక్కడ చూడడానికి వచ్చిర్రు. అక్కడ మనకు పరిచయం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇగో నేను వెళ్తున్నా వేరే మన ముందుకు ఇంకా ఉన్నారని చెప్పేసిర్రు. ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒంటెల సంతలకు కూడా వచ్చిన ఒంటెలు చూపిస్తాం మీకు అని చెప్పేసి ఒంటెల సంతలకు కూడా వచ్చి కొన్ని ఒంటెలు కూడా చూపిస్తున్నాం మీకు. ఎంత బాగున్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి కదండి. ఎందుకంటే మన ఇండియాలో చాలా తక్కువ చూస్తాం కాబట్టి. ఇది మన రాజస్థాన్లో ఉన్నాయి, ఇండియాలో కూడా రాజస్థాన్లో ఉన్నాయి. కానీ మనం రాజస్థాన్ నుంచి అప్పుడప్పుడు మనకు ఇండియాలో పండగల పూట పిల్లలకి ఎక్కించుకొని దింపుతారు సిటీలోకి వచ్చి. అవి రాజస్థాన్ ఒంటెలు. ఇవి మనకు ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీలో చాలామంది ఈ ఒంటెలను పెంచుతారు. చాలా సూపర్ ఉంటుంది. ఇలా ఖర్చు కూడా బాగుంటుంది. ఒక్కొక్క ఒంటె రేటు కూడా బాగుంటుంది. ఇది ఎంత సూపర్ ఉన్నాయి చూడండి. ఒంటెలు బాగున్నాయి కదండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఒంటె పిల్ల పాలు తాగుతుంది. ఎంత బాగుందో చూడండి. తల్లి తింటుంది, పిల్లనేమో పాలు తాగుతుంది. చూశారు కదా. కాబట్టి ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా సూపర్ అనిపిస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఈ ఒక వీడియోకి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేను వెళ్తున్నానండి ఇప్పుడు. నేను రూమ్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నా. ఇగో నా రూమ్కు దగ్గరలో ఇది కుబ్రి అంటారు, ఇది సన్నయ్య కుబ్రి, అల్జిప్సా కాక సన్నయ్య కుబ్రి ఇది. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ రైట్కి వెళ్తే ఇది నా రూమ్కు తోవా. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ఎక్కువ నా దగ్గర. అందుకే ఇక మొత్తం కంప్లీట్గా చూసి వీడియో తీసేసుకొని నేను ఇప్పుడు నా రూమ్కి వచ్చేస్తున్నా. లోపలికి వచ్చేసాను. రోడ్డు ఇటు సైడ్ పెట్టి లోపలికి వచ్చేసాను. ఇది పైన కనిపించేది నా రూమ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే నా రూమ్ యొక్క లొకేషన్ ఇది. చూడండి గుట్ట మాదిరిగా ఇలా ఉంది. ఇప్పుడు నా బండి కడుక్కోవాలి నేను. ప్రతి జుమ్మాకు నేను బండి కడుగుతాను. ఎందుకంటే వారంకి ఒకసారి ఖచ్చితంగా గడవాలి. ఎందుకంటే దుమ్ము పడుతుంది కాబట్టి. ఫ్యామిలీ కూర్చుంటారు కాబట్టి బండిలో. ఇదే బండి నేను డ్రైవింగ్ చేసేది, హౌస్ డ్రైవర్ నేను సౌదీలో. ఇదే బండిలో నేను మేడం వాళ్ళకు, పిల్లలకి, ఇట్లా మార్కెట్లకు, స్కూళ్ళకు, కాలేజీలకు ఇదే బండి మీద తీసుకొని పోతానండి. ఈరోజు జుమ్మా కాబట్టి బండి కడిగేసి ఇగో బండి కడుగుడు అయిపోయింది. ఇప్పుడు బట్ట కొట్టి క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ నేను స్నానం చేయాలి, బట్టలు వండుకోవాలి, నమాజ్కి వెళ్ళాలి. ఇగో నమాజ్కి వెళ్తున్నా, రెడీ అయిపోయినా నేను. ఇప్పుడు నమాజ్కి పోతున్నా కాబట్టి ఇగో మా ఫ్రెండ్ ఒక నేపాల్ అతను వెనకాల కూర్చున్నాడు చూడండి. అతను మా ఫ్రెండ్ నేపాలి. అతను కూడా నాతోనే నమాజ్కి వస్తాడు కాబట్టి ఇప్పుడు నా రూమ్ పార్ట్నర్ పక్క గ్లాసెస్ పెట్టుకున్నది నా రూమ్ పార్ట్నరు. అయితే ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, టేక్ కేర్.